ఏదో థియేటర్లో పడ్డాలి అని. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశారుదయం విష్ణు విష్ణోచారుదయం శివ జయ శివాయ నమః విజయాయ నమః. నా పేరు శ్రీకాంత్ అండి. సినిమా చూశాను, చాలా బాగుంది. పల్లవ సామ్రాజ్యం 12th సెంచరీ నుంచి చెప్పారు, చాలా బాగుంది. ఒక అదృష్ట ఖడ్గం గురించి సినిమా ఉంది, చాలా బాగా ఉంది. టేకింగ్ బాగానే ఉంది, అంత బాగుంది. యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ఇంకొంచెం స్టోరీ ఇంకా లెంత్ తీసుకొని మంచిగా ఉంటే ఇంకా చాలా బాగుండేది. జనాలకి ఇప్పుడు ఈ స్టోరీ గురించి తెలియాలి, పాత హిస్టరీ గురించి తెలియాలి, మన పల్లవ రాజుల గురించి, మన హిస్టరీ గురించి, తెలుగు హిస్టరీ గురించి తెలుసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఓవరాల్గా సినిమా. ఇది ఒక మన హిస్టరీ, పల్లవ రాజులని ఒకప్పుడు మనకు నందీశ్వర రాజు అని ఒక అతను వాళ్ళ రాజ్యంలో దండయాత్రకు వచ్చిన వాళ్ళ మన దుర్నగులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళను ప్రజల నుంచి కాపాడడానికి ఒక అదృశ్య ఖడ్గం అనే ఒక ఖడ్గం ఉండేది అతనికి. దాని నుంచి వాళ్ళ ప్రజలను కాపాడుతూ ఉండేవాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఖడ్గం గురించి మనం ఆర్కాలజీ టీం వాళ్ళు ఆ హిస్టరీని తీసే క్రమంలో ఒక ఫ్యాంటసీ స్టోరీగా మార్చారు దీన్ని.